అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పిరిచువాలిటీలో ఒక చిన్న టాపిక్ చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంటే ఈ సృష్టి అంతా కూడా శక్తితో నిండి ఉంది అని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. అంటే సైంటిస్టులు కూడా ఏం చేశారంటే పరిశోధించి ఫైనల్గా సైంటిస్టులు కూడా చెప్పింది ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా శక్తితో నిండి ఉంది అని సైంటిస్టులు చెప్పారు. ఇదే మాటను మనం భగవద్గీత నుంచి తీసుకుంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే ఈ సృష్టి అంతా నేనే నిండి ఉన్నాను. అంటే ఏంటంటే ఇక్కడ సైంటిస్టులు చెప్పింది ఏంటి అని అంటే ఈ సృష్టి అంతా శక్తే నిండి ఉంది అని. ఇక్కడ కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దైవం అనేది శక్తి రూపంలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మైక్ ఉంది. ఈ మైక్ని మొత్తం తీసి పార్ట్ల కింద తీసుకెళ్ళి ఏదైతే ఉన్నదో చెక్ చేయడానికి ఈ ఎనర్జీస్కి సంబంధించినటువంటి మెథడ్స్ దాంట్లో పెట్టి చెక్ చేస్తే ఫైనల్గా ఇందులో ఏముంటుందంటే ఈ మైక్లో న్యూట్రాన్లు. ఆ న్యూట్రాన్లు తీసుకెళ్ళి ఇంకా లోతుగా చెక్ చేస్తే ఎలక్ట్రాన్లు, అణువులు, పరమాణువులు. వాటిని కూడా ఇంకా లోతుగా చెక్ చేస్తే ఏముందంటే ఫైనల్గా శక్తి ఉంది ఈ మైక్లో కూడా, ఈ వాచ్లో కూడా, ఈ షర్ట్లో, ఈ సోఫాలో. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంటే మన కంటికి కనిపించిన ప్రతి దాంట్లో కూడా లోతుకి వెళ్ళి చూస్తే శక్తే ఉంది. శక్తి లేనిది ఏదీ లేదు. ఇదే చెప్పారు సైంటిస్టులు. అంటే మనం చెప్తా ఉంటాం, మనకి కొంతమంది గురువులు కూడా చెప్తూ ఉంటారు ప్రతి దాని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. అదేంటి, నాకు ఒక వస్తువు ఉంది దానికి కృతజ్ఞత చెప్తే నాకే వస్తుంది అనుకుంటామా? అంటే ఆ వస్తువుని లోపలికి వెళ్ళి బాగా లోపలికి వెళ్ళి చూస్తే అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, విద్యుత్ శక్తి మొత్తం లోపలికి వెళ్ళి చూస్తే ఫైనల్గా ఎనర్జీ ఉంది. అందులో శక్తి ఉంది. అంటే మీరు అక్కడ కృతజ్ఞత చెప్పినప్పుడు ఆ శక్తి అనేది రెస్పాండ్ అవుతుంది అక్కడ. అందుకని గురువులు కృతజ్ఞతాభావం కలిగి ఉండండి, మీ దగ్గర ఏముంటే వాటికి కృతజ్ఞత చెప్పండి అని ఎందుకు చెప్తారంటే మీరు వేటికి కృతజ్ఞత చెప్తున్నారంటే వస్తువులు కనుకుంటారు, కానీ మీరు కృతజ్ఞత చెప్పేది శక్తికి కృతజ్ఞత చెప్తున్నారు. ఆ శక్తిని మీరు కృతజ్ఞత చెప్పినప్పుడు, ఆ శక్తిని అభినందించినప్పుడు మీ జీవితంలోకి మరింత శక్తి అనేది రావడం జరుగుతుంది వస్తువుల రూపంలో. అందుకనే గురువులు ఏం చెప్తారంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండండి అని. అది మనకు అర్థం కాదు, ఎందుకంటే దాని లోపల శక్తి ఉంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. అది గురువులకు తెలుసు. స్పిరిచువల్ సైన్స్ గురువులకు తెలుసు. అది ప్రతి దాని వెనకాల సైన్స్ ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ గురువులకి, పరమ గురువులకి తెలుసు. మనం కూడా గొప్ప గొప్ప బుక్స్ చదివితే ఇవన్నీ కూడా చక్కగా మనకు అర్థం అవడం జరుగుతుంది. మన కంటికి కనిపించేది ప్రతిదీ కూడా శక్తి స్వరూపమే. శక్తి లేనిది ఏదీ లేదు. ఫైనల్గా లోతుకి వెళ్ళి దాన్ని చెక్ చేస్తే దాని లోపల శక్తే ఉంది. దీన్నే కృష్ణుడు ప్రతి చోట నేనే నిండి ఉన్నాను అన్నాడు. అంటే దైవం అనేది శక్తి రూపంలో ఉంది ఇక్కడ. చూసారా ఎంత ఉంది ఇందులో సబ్జెక్టు. సైంటిఫిక్ రీజన్స్, అన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గురువులకి తెలుసు. అప్పుడు గురువులకి కాబట్టి ఏంటంటే మనం ధ్యానం రోజు రోజుకి మన ధ్యాన స్థితి పెరిగే కొద్ది
ఇవన్నీ కూడా చక్కగా తెలియడం మొదలవుతాయి మనకి. మనం చెప్పామనుకో అవతల వాళ్ళకి ఓహో చెప్పాడు అవునా అనుకుంటారంతే. కానీ మనం చెప్పిన దానికంటే కూడా ఆ వ్యక్తికి పూర్తిగా అర్థం అవ్వాలంటే అనుభవపూర్వకంగా అర్థం అవ్వాలి. అంటే ఆ వ్యక్తికి ధ్యానంలో వెళ్ళగా 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 ఒకటి కూడా మైండ్లో ఎవరో పెట్టినట్టు మైండ్లోకి ఒకటి వస్తుంది. ప్రకృతి తీసుకొచ్చి పెడతాది, మీ ధ్యాన స్థితి పెరిగింది, ప్రకృతి రహస్యాలు మీ మైండ్లోకి వస్తాయి ఒకటి. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి సార్ ఈ మధ్యన. మీ ధ్యాన స్థితి పెరిగింది, ప్రకృతి నుంచి అద్భుతమైన ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, సృష్టిలో ఉన్న అద్భుతమైన ఆలోచనలు మీ మైండ్ రిసీవ్ చేసుకుంది. మీ స్థితి ఎప్పుడైతే పెరిగిందో మీ మైండ్కి అందవలసినవన్నీ కూడా అందుకుంటూ వస్తాయి. అందుకనే ఫైనల్ ధ్యానం 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 అని ఎందుకు చెప్తారంటే మొత్తం అంతా కూడా ఇందులోనే ఉంది. కానీ చాలా మంది ధ్యానం చేస్తారు, చాలా అంటే చాలా మంది ధ్యానం చేసి వాళ్ళు ఇంకా పెరిగారు, ప్రతి చోట ధ్యానం ఉన్నారు. కానీ కొంతమంది అందులో పర్ఫెక్ట్గా ఆ ధ్యానంలో పర్ఫెక్ట్గా మాస్టర్ ఎందుకు అయిపోతారంటే కొంతమంది వాళ్ళు పట్టేసుకుంటారు ధ్యానాన్ని, పర్ఫెక్ట్గా పట్టుకుంటారు. వాళ్ళు రోజు రోజుకి చేయగా 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 వాళ్ళ స్థితి మారుతుంది, వాళ్ళ ధ్యానం లోతుల్లోకి వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ధ్యానం లోతుల్లోకి వెళ్ళారో మీ జీవితం మారిపోతూ ఉంటుంది మెల్లిమెల్లి. ఇంకా మీరు అక్కడ చేయవలసింది ఏమి ఉండదు, ధ్యానం తీసుకుపోద్ది మేము ముందుకి. కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాకు ధ్యానం చేస్తుంటే నాకు ధ్యానంలో వాళ్ళు కనబడ్డారండి, నాకు ధ్యానంలో వీళ్ళు కనబడ్డారండి, వీళ్ళందరూ నాకు ధ్యానంలో కనబడుతున్నారండి అంటే ఈ పిచ్చి మీద ఉన్నారు కొంతమంది. ఒకటి చెప్తున్నాను వినండి, మీకు ధ్యానంలో ఎవరు కనబడినా సరే ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరు కనబడినా మీకు నో యూజ్, ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీ ధ్యానంలో మీకు మీరు మాత్రమే కనబడతారు. ఒక ఆయన అంటాడు నాకు మహావతార్ బాబాజీ కనబడ్డాడు. ఏంటి మీకు ప్రయోజనం ఏంటి మహావతార్ బాబాజీ కనబడ్డం వల్ల? ఏముండదు. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ మీరు ధ్యానం చేసిన వాళ్ళు కనబడ్డారు వీళ్ళు కనబడ్డారు, మీకు కనబడినా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, అవన్నీ కూడా మీ మనసు చేసే మాయలు. నిజంగా సరే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ధ్యానంలో మీకు ఎవరైనా కనబడినా ఏ గురువైనా మాట్లాడినా మీ జీవితం వెంటనే మారుతుంది. మరి మారిందా మీ జీవితం? చూసుకోండి ఒకసారి. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ మనసు ఎన్నో రకాల మాయలు చేస్తుంది, ఎన్నో తీసుకొచ్చి మీకు చూపిస్తుంది, మీ ముందు పెడుతుంది. ధ్యానంలో గురువులు అంత ఈజీగా రారండి మాట్లాడడానికి, మీకు ఏదో గైడెన్స్ చేయడానికి. ఎప్పుడు వస్తారంటే గురువు స్థితికి మీరు దగ్గరగా చేరినప్పుడు మాత్రమే, అప్పుడైనా అవసరం ఉంటే వాళ్ళు గైడెన్స్ చేయడానికి ధ్యానంలో మీకు వచ్చి వాళ్ళు చెప్పవలసింది చెప్తారు. నిజంగా వాళ్ళు చెప్పే స్థితికి మీరు వెళ్ళినప్పుడు మీ జీవితం అనేది మారిపోద్ది, సెపరేట్ అయిపోద్ది. ఒక గురువు మీకు ధ్యానంలోకి వచ్చి గైడెన్స్ చేశాడా, మీరు ఆ స్థితిలో ఉన్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే గురువు వస్తాడు. అలాగే ఎప్పుడైతే మీ స్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైతే గురువు వచ్చి మాట్లాడాడో, మీ ధ్యానం ఎప్పుడైతే గురువు కనబడ్డాడో మీ జీవితం మారిపోద్ది. ఇంకా అసలు మిమ్మల్ని మించినోడు ఉండడు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ జీవితం అలాగా ఉందా ముందులాగా ఉందా? ఆ ముందులాగా ఉందంటే అది మీ మనసు చేసే మాయలు, మీ మనసు ఆడే డ్రామాలు. కాబట్టి ఏంటంటే నాకు ధ్యానంలో అనుభవాలు రావట్లేదు, నాకు ధ్యానంలో వాళ్ళు కనబడ్డారు, ఇవన్నీ వదిలేయండి. ఏం జరిగినా సరే గమనిస్తూ కూర్చోండి. రోజు రోజుకి లోతుకు వెళ్తూనే ఉండండి ధ్యానంలో. ఎప్పుడైతే మీరు ధ్యానం లోతుకుంటూ వెళ్తున్నారో ఫస్ట్ మీరు మాట్లాడడం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకా బాగా లోతుకు వెళ్తున్నారు ధ్యానంలో, బయటికి వెళ్ళడం తగ్గించేస్తారు, జనంతో కలవడం, ఇంకా బాగా ధ్యానం చేస్తున్నారు, ఇంకా మౌనంలోకి వెళ్ళిపోతుంది. మీకు ధ్యాన స్థితి పెరిగి కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల మీ సంబంధం మెల్లిమెల్లిగా దూరం అవుతుంది.
ఇవన్నీ మీకు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా చక్కగా ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. ఏ నిమిషం కూడా వృధా చేసుకోకండి. ఒక్కసారి మీరు ధ్యానం లోతుకి వెళ్ళారంటే చేంజ్ అయిపోద్ది పూర్తిగా మీ లైఫ్. దానికోసం ప్రయత్నించండి. ఈ అనుభవాలు, చాక్లెట్లు, బిస్కెట్లు గురించి కాకుండా ఏది పట్టుకోవాలో అది పట్టుకో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.